నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేనున్నాను లక్ష్మీ పంచగవ్య ఆయుర్వేద క్లినిక్ లో. సో మేడం తో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ నరాలు వెనకాల మెడ వెనకాతల నరాలు బాగా లాగేయటం, అదేంటంటే మెడ ఊడిపోయి పడిపోతుందేమో అన్నంత ఇబ్బందిగా ఉంటుంది. దీనికి కారణాలు ఏమి ఉండొచ్చు మేడం? ఎక్కువ వర్క్ చేయడం అంటారా? ఇది ఫస్ట్ నరాల గురించి మీరు అంటున్నారు కదా, ఇది వర్టిబ్రల్ కాలమ్ అమ్మా. ఓకేనా? ఇది ఎప్పుడైతే మన స్పైనల్ నరాల వీక్నెస్ అంటారు దీన్ని. దానికి నరాలకి సంబంధించి ఉంటుంది చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే వర్టిబ్రల్ కాలమ్ లో మనకి ఎప్పుడైతే ఈ బల్జ్ అయిపోతా ఉంటది, ఇది ఫస్ట్ C1 C3 C4 C6 C7 ఇవన్నీ కూడా వర్టిబ్రల్ కాలమ్. ఇది దీని నుంచి స్పైనల్ కార్డ్ అటాచ్ అయి ఉంటుంది అనమాట. సెవెంత్ బోన్ లో అటాచ్ అయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే దీనికి మనకి యంగుగా ఉన్నప్పుడు ఓకే, దానికి వాటర్ 90% దాకా వాటర్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఏజ్ పైపడే కొద్ది ఏమవుతుందంటే డ్రై అయిపోతా ఉంటుంది. ఎంత వరకు మేడం? ఏ ఏజ్ నుంచి? 30 నుంచి 50 వరకు. ఇంకా మనకి ఎప్పుడైతే ఏజ్ పైపడే కొద్ది కూడా మనకి ఏంటంటే డ్రై అయిపోతూ ఉంటది. ఇక సర్వికల్ స్పాండిలైటిస్ అంటే ఏంది అంటే, ఇక ఏజ్ పైబడే కొలితే ఇప్పుడు డ్రై అయిపోతూ ఉంటది కదా. ఈ డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ బరువు మోసిన వాళ్ళకి కానీ, తల మీద పెట్టి బరువు మోస్తారు కదా వాళ్ళకి కానీ, బైక్ మీద తిరిగేవారు కానీ, మనకి ఇది సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకి కానీ, ఇది మళ్ళీ ఎక్కువ ఫోన్లు మాట్లాడుతూ ఇవి ఉంటాయి కదా, దానికి ఇదంతా మొత్తం ఏంటంటే ఎప్పుడైతే బోన్స్ కి మనకి ఎప్పుడైతే బల్జ్ అవుతుందో అక్కడ నరాలు చితుకుపోతాయమ్మా. నరాలు చితుకుపోయి బ్లడ్ సప్లై అన్నది సరిగా అవ్వకుండా ఉంటుంది. అప్పుడు దానికి ఏంటంటే ఎప్పుడైతే ఆ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందో ఈ చెయ్యి మూమెంట్ కూడా ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. దీనికి కూడా ఒకవేళ మనం ఏదైనా పట్టుకున్నామంటే చెయ్యి జారిపోతూ ఉంటది. దీని పట్టుత్వం తగ్గిపోతూ ఉంటది. మనకి ఎప్పుడైతే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఇది చేతులు కానించి ఇదంతా మొత్తం నర్వస్ సిస్టమ్, ఈ బ్రెయిన్కి వెళ్ళే నర్వస్ కానీ, మనకి ప్రతి ఒక్క బోన్ నుంచి కూడా నరాలన్నీ కూడా ఈ బోన్స్ జాయింట్ లోన్సే మొత్తం స్ప్రెడ్ అవుతాయి బాడీకి. అయితే జ్ఞాపక శక్తి కూడా మేడం? ఇది ఎప్పుడైతే మనకి ఈ బోన్ కి ఎప్పుడైతే కార్టిలేజ్ అన్నది తగ్గిపోతుందో, నరం ఒత్తుకుపోతుందో, దానికి ఎక్కడ వరకు ఉన్నదో అదంతా కూడా డ్యామేజ్ అవుతుంటుంది. బ్రెయిన్కి వెళ్ళే నర్వస్ సిస్టమ్ కూడా ఒట్టిగో వచ్చేస్తూ ఉంటుంది. హెడ్ఏక్ వస్తుంది దానికి. ఓకే, పొద్దున్నే లెగంగానే తల గిర్రం తిరిగిపోతూ ఉంటుంది. అసలు ఒకటి కాదు వాళ్ళకంటే ఈ సర్వికల్ స్పాండిలైటిస్ అంటే అసలు చెప్పలేం, నరకయాతన చూస్తారు దీనికి. ఎప్పుడైతే పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే C3లో బల్జ్ అయింది, C4లో బల్జ్ అయింది, C5లో బల్జ్ అయింది, ఇలా చెప్తారు. అంతే ఎక్స్రే తీసి చెప్తారు కదా. స్టెప్ వైజ్ ఉంటుంది. స్టెప్ వైజ్ అది C1 C3 C4 C6 C7 మొత్తం 7 బోన్స్ ఉంటాయి వర్టిబ్రల్ కాలమ్. దీనికి ఎప్పుడైతే ఏ బోన్స్ లో అయినా బల్జ్ అవునా సరే ఎక్కువ మనకి ఏంటంటే C4 C3 C6 ఎప్పుడైతే ఈ బల్జ్ అవుతూ ఉన్నప్పుడు అక్కడే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటది. ఎందుకంటే C7 దగ్గర మనకి ఎన్ఎంకు అటాచ్ అయి ఉంటుంది కదా, C7 దగ్గర అటాచ్ అయ్యింది బోను. ఎప్పుడైతే ఈ బోన్స్ అయితే మనకు కుషన్లా పనిచేస్తుంది అనమాట. ఎక్కువ దాంట్లో మనకైతే కార్టిలేజ్ ఆ కార్టిలేజ్ అయినా లాస్ అయ్యే కొద్ది కనుక మనకి ఇట్లా ఒత్తుకుపోతాయి. అంటే లోపల ఉండే గుజ్జు బయటకు వస్తూ ఉంటది అనమాట. ఒక కండలాగా బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి నర్వ్స్ ఒత్తుకుపోయి బ్లడ్ ఫ్లో అన్నది తగ్గిపోయి వాళ్ళకి విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, అందుకని మనకి ఎప్పుడైతే సరే ఎక్కడ బల్జ్ అవుతుందో అదేంటి మన ఈ బల్జ్ అయినప్పుడు ఒక్కసారి ఏదైనా బోన్స్కి వచ్చిందంటే ఇంకా దానికి అలా మెల్లిగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే డ్రైనెస్ వచ్చేస్తుంది అక్కడ. ఈ డ్రైనెస్ మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ లూబ్రికేట్ అన్నది పెంచాలి అంటే మనం కరెక్ట్గా సిస్టమ్ అయితే ఫాలో చేయాలి. అవును మేడం, అంటే ఇప్పుడున్న జనరేషన్ లో కూర్చొని తినాలంటే ఎవరికి రాదు. మరి పని చేసుకుంటూనే, అది కూడా కొన్ని మోసే పనులు ఉంటాయి, ఎక్కువసేపు కూర్చునే పనులు కూడా ఉంటాయి. అలా ఉంటూ ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పండి. ఏం లేదమ్మా, వాళ్ళకి అక్కడ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది. అవును, ఫ్యాటీ లివర్స్ మొత్తం దీని మీద ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది ఇది. ఓకే, ఈ ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవ్వగానే ఇది చాలా మట్టికి దీనికి చాలా
రిలేటెడ్ ఉంటుంది. అంటే ఫ్యాటీ లివర్ వచ్చిందంటే మనం అనుకోవచ్చా మేడం? ఈ బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని. ఓకే. కొంతమంది చెప్పరు అసలు, నాకు ఫ్యాటీ లివర్ వచ్చిందిలే అదేముంది అనుకుంటాం. ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చిన్న చిన్న నరాలకి బ్లడ్ ఫ్లో అన్నది తగ్గిపోతుంది. ఓకే. బ్లడ్ ఫ్లో ఇది ఇంకా దానికి తోడు ఇది బల్జ్ అయిపోతా ఉంది అంటే ఇంకా ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ నర్వస్ సిస్టమ్ అంతా ఇక పొద్దున్నే లెగుస్తారు కదమ్మా, లెగిసినప్పుడు ఇక ఎప్పుడైతే మెడ ఇలా తిప్పలేరు, ఇలా పైకి మూమెంట్ చేయలేరు వాళ్ళు. ఇక మనకి ఇట్లా వచ్చినట్టు వాళ్ళకి రాదు, ఇక ఫుల్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇక మీరన్నట్టు తల కిందకి ఊడి పడిపోతుందేమో అని అంత పాపం చాలా పెయిన్ ఉంటుంది. ఇది చాలా సింపుల్ అమ్మ, ఎప్పుడైతే గనక దానికి డయాగ్నోస్ కరెక్ట్ ఉండాలి. డయాగ్నోస్ కరెక్ట్ గా చేస్తాం కదా, దానికి ఏది బల్జ్ అవుతుంది, అసలు ఏ కారణాల వల్ల వస్తుంది, ఇది వీళ్ళకి ఫ్యాటీ లివర్ ఎంత ఉంది, దీనికి ఈ మనకి కాట్లేజ్ ఎంత అరిగిపోయింది, దీన్ని అంతా డిఫెండ్ ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని బట్టి కరెక్ట్ గా మనం ఇస్తామనుకోండి, ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సర్వికల్ స్పాండిలైటిస్ చక్కగా తగ్గిపోతుంది, అంత సఫర్ అవ్వాల్సిన పని ఉండదు. దానివల్ల ఒకవేళ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ వదిలేస్తే ఆపరేషన్ చేస్తారు, అది ఆపరేషన్ చేసినాక కూడా కొంతమంది చూడండి వస్తున్నారు, కొంతమందికి సక్సెస్ అవుతుంది, కొంతమందికి సక్సెస్ కాదు. అక్కడ నరాలకు చిన్న చిన్న నరాలు కట్ అవుతాయి కదా, దాని నుంచి చాలా ఎఫెక్ట్ కదా, చిన్న బ్రెయిన్ అక్కడే కదా మొత్తం, అదంతా హాయి పుట్టంతా మనకి ఇక్కడే ఉండేది కాబట్టి చిన్న చిన్న నరాలన్నీ డ్యామేజ్ అవుతా ఉంటాయి. అవి డ్యామేజ్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ముందుగానే సర్వైకల్ స్పాండిలైటిస్ అశ్రద్ధ చేయకుండా చక్కగా నేను ఇంకా వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ప్రాబ్లమ్స్ ఏమొస్తుందని చెప్తాము, దాన్ని బట్టి క్లియర్ చేసుకుంటే సర్వైకల్ స్పాండిలైటిస్ మంచిగా క్లియర్ అయిపోతుంది అమ్మా. ఏదైనా సరే తొందరగానే తగ్గిపోతుంది, ఊరికి ఇంత సఫర్ అవ్వాల్సిన పని ఉండదు. సో అయితే మేడం మన దగ్గర ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంది, ఏం తీసుకుంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడే సొల్యూషన్ ఉంటుందంట? అవునమ్మా, ప్రతి ఒక్కరికి ఏముందంటే నేను అమృత సంజీవిని ఒకటి ప్రిపేర్ చేస్తాను, దాంతో పాటు ఇంకా వేరే మెడిసిన్ వస్తాయి, వాళ్ళకి కాల్షియం తక్కువైందా, విటమిన్ డి తక్కువైందా, ఏం తక్కువైనా చూసి దాని ప్రకారంగా మెడిసిన్ ఇస్తాం కదా, వాళ్ళకి చక్కగా ఎక్కడెక్కడ బల్జ్ అవుతుందో అదంతా కూడా రికవర్ అయిపోతుంది. వాళ్ళకి ఫుడ్ కూడా కొంచెం చేంజ్ చేసుకోమని చెప్తాం. ఓవర్ గా ఫుడ్ తీసుకున్నా అది దానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత ఫుడ్ సరిగా అరగదు కదా, అరగలేనప్పుడు ఎప్పుడు కొంచెం తక్కువ తీసుకుంటూ ఉండాలి. అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి మేడం? అంటే మంచి వెజిటేబుల్స్ కానీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ అలాంటి మంచి ఫుడ్ తీసుకోవాలి. వీళ్ళు బేకరీ ఫుడ్ కానీ, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ లాంటివి మొత్తం అవి కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది వీళ్ళకి. ఎందుకంటే ఫ్యాటీ లివర్ వచ్చినాక వాళ్ళకి ఎక్కువగా ఫ్యాట్ గానే కన్వర్ట్ అవుతుంది కాబట్టి అలా బయట ఫుడ్ మానేసుకోవటం బెటర్. ఏ బోన్స్ కి వచ్చినా సరే ముందు బయట ఫుడ్ అన్నది కొద్దిగా అవాయిడ్ చేసి ఇంట్లోనే మీరు మంచిగా తయారు చేసుకుని తింటే చాలా మంచిది. ఇది ఒకటే కాదు, వీళ్ళు ఏదో సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఇక్కడ ఆపరేషన్ చేసుకుంటే తగ్గిపోతుంది కదా, లేకపోతే దీనికి ముందు మెడిసిన్ వాడేస్తే తగ్గిపోతుంది కదా, అలా ఏంటంటే లైఫ్ స్టైల్ అన్నది వీళ్ళు మార్చుకోవాలి కొంచెం. ఇది కేవలం ఎక్కువ లైఫ్ స్టైల్ నుంచి కూడా వస్తుందమ్మా. లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటా ఉంటే మనం బాధలు పడకుండా దాన్ని చెక్ పెట్టొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.